ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. లేవియాకాండము 26వ అధ్యాయము 12వ వచనం. లేవియాకాండము 26వ అధ్యాయము 12వ వచనం. నేను ఈ మధ్య నడిచేదను, మీకు దేవుణ్ణై ఉండెదను, మీరు నా ప్రజలై ఉందురు. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుణ్ణై ఉండేదను, మీరు నాకు ప్రజలై ఉందురు. ఎవరి మధ్య నడుస్తా అన్నారు? ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన వాళ్ళ మధ్య నడుస్తా అంటున్నాడు. గమనిస్తే ఎలా నడిచాడు దేవుడు వాళ్ళ మధ్య అంటే, పగలు మేఘస్తంభమై నడిచాడు, రాత్రి అగ్నిస్తంభమై నడిచాడు. ఎలా నడిచాడు ఆయన? 40 ఏళ్ళు నడిచాడు ఆయన. 40 ఏళ్ళు వాళ్ళ మధ్య దేవుడు నడిస్తే వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, పాతగిల్లిపోలేదు. అంతేకాదు, ఈ అరణ్య మార్గంలో వాళ్ళు నడుస్తుంటే ఈ 40 సంవత్సరాలు వాళ్ళకి ఏది కావాలో దేవుడు దయచేశాడు. ఆకలిస్తే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, దాహం వేస్తే నీళ్ళు ఇచ్చాడు. ఇలా ఏది కావాలో ప్రతి అవసరాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళ అవసరాలు తీర్చాడు. ఈరోజు ప్రభు మనతో కూడా చెప్తున్న మాట ఏంటంటే, మనతో కూడా ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల మధ్య ఏ విధంగా నడిచాడో ఈరోజు మన మధ్య కూడా దేవుడు నడవబోతున్నాడు. ఆయన మన మధ్య నడిస్తే ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చబోతున్నాడు. అంతేకాదు, అనేక ప్రమాదాల నుంచి తప్పించబోతున్నాడు. ఏ కీడు కూడా మన మధ్య రాకుండా కాపాడబోతున్నాడు. అంతేకాదు, ఆయన మన మధ్య నడిస్తే ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందుల్లోంచి తప్పించబోతున్నాడు. ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మీ మధ్య నడవబోతున్నాడు. ఆయన మన మధ్య నడిస్తే ఈ ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు. ఈరోజు ఏ అవసరం కోసం ఎదురు చూస్తున్నావో, నీ కుటుంబంలో ప్రతి ఒక్క అవసరాన్ని నా దేవుడు తీర్చబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక నూతనమైన కార్యాన్ని నా దేవుడు జరిగించబోతున్నాడు. అంతేకాదు, మిమ్మల్ని నా దేవుడు ప్రతి విషయంలో కాపాడబోతున్నాడు. ఇవన్నీ ఎలా జరగబోతున్నాయంటే, ఆయన ఈ మధ్య నడవబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంది? నేను మీ మధ్య నడిచేదను, మీకు నేను దేవుణ్ణి ఉండేదను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకోండి. కృపా సత్య సంపూర్ణ నీకే స్తుతులు స్తోత్రాలు. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రం ప్రభా తండ్రి. అవునయ్యా ప్రభా, మీరు మా మధ్య నడవబోతున్నారు ప్రభా తండ్రి. మీరు మాకు దేవుడే ఉన్నారు ప్రభా తండ్రి. మా మధ్య నడిచి ప్రభా తండ్రి, మా యొక్క ప్రతి అవసరాన్ని ప్రభా తండ్రి, ప్రతి ఆకలిని ప్రభా తండ్రి తీర్చే దేవుడే ఉన్నారు ప్రభా తండ్రి. అంతేకాదు ప్రభా, అన్ని విషయాల్లో కాపాడే దేవుడే ఉన్నారు ప్రభా తండ్రి. ప్రతి కీడు కూడా మా గుడారాలు సమీపించకుండా తప్పించే దేవుడే ఉన్నారు ప్రభా తండ్రి. మీరు కృప ద్వారా ప్రభా మనం నడిపించి స్థిరపరచమని, బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.